భీమ్ సింగ్ గారికి కూడా థ్యాంక్ యూ. సో మనము ఈరోజు మనం చూడబోయే టాపిక్ వినిపిస్తుంది కదా, క్లారిటీ ఉంది కదా? ఓకే క్లారిటీ. ఎస్, థ్యాంక్ యూ. సో మనం ఈరోజు చూడబోయే టాపిక్ జనరస్ ఇన్ న్యూ టెస్టిమెంట్ గాస్పెల్స్. ముఖ్యంగా గాస్పెల్స్ లో మనము ఏం చూడబోతున్నాం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎథిక్స్ ఆఫ్ జీసస్. జనరస్ గురించి ఆల్రెడీ విన్నట్టున్నాం కదా, మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? జానరస్ శైలులు చాలా వరకు పాత నిబంధన, కొత్త నిబంధన అన్నీ దాదాపు ఒక 4-5 క్లాసుల నుంచి వింటూ వచ్చాం కదా. కెన్ ఎనీవన్ ఆన్సర్? ఎన్ని రకాలు ఉన్నాయి? అట్లీస్ట్ 1 or 2 మీరు చెప్పొచ్చు. పోయిటిక్, హిస్టారిక్, విజ్డమ్, ఎస్ ఎస్ విజ్డమ్, లిటరేచర్. ఓకే, అవన్నీ పాత నిబంధనలో వస్తాయి. మరి కొత్త నిబంధనలో మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా? కొత్త నిబంధన ముఖ్యంగా గాస్పల్స్ లో, సువార్తలు. బయోగ్రాఫికల్, బయోగ్రఫీ, వెరీ గుడ్. లెటర్స్, యాక్ట్స్, హిస్టారికల్ బుక్. హిస్టారికల్ బుక్, లెటర్స్. సువార్తలలో మనం ఏ రకమైన శైలులు చూస్తామండి? కేవలం 4 సువార్తలే, మత్తయి, మార్కు, లూకా, యోహాను. పారాబోల్స్ చెప్తూ మెసేజ్. కరెక్ట్. పారాబుల్స్, ఉపమానాలు మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఇంకెవరైనా? ఓకే, ఇవి కొన్ని రఫ్గా నేను నోట్ చేసినవి. నరేటివ్, మనం పదం వినుంటాం కదా, కథన, ఒక కథ రూపంలో. ఎలాంటి నరేటివ్స్ అంటే బర్త్ నరేటివ్, ప్యాషన్ నరేటివ్ అంటే ఆయన పుట్టుక విషయం, యేసుక్రీస్తు పుట్టుక, అదొక కథ. అదొక కథనం. ప్యాషన్ నరేటివ్ అంటే తన శ్రమ పడిన ఆ కాలాన్ని, ఆ ప్యాషన్ వీక్, ఆ శ్రమలు, చనిపోవడం, పాతి పెట్టబడడం, తిరిగి లేవటం, అవన్నీ కూడా ఒక శైలిలో రాయబడి ఉంటాయి. వాటిని అవన్నీ అంటే కథనే. ఆ కథనంలో మేజర్గా మనం ఫోకస్ చేసేది బర్త్, ప్యాషన్ నరేటివ్స్, ఇవనేసి మనం ఎక్కువగా వింటూ ఉండేవి. ఆ తర్వాత పారబుల్స్, మీరు అన్నట్టు ఉపమానాలు. ఉపమానాలు అనంటే దాని మాదిరిగా, ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే విత్తువారు లేదా తలాంతులు ఇవ్వడము, అలాంటివన్నీ అంటే ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మన లైఫ్కి అప్లై చేసి చెప్పే ఆ స్టోరీస్ అన్నిటిని ఉపమానాల కింద తీసుకుంటాం. అలాగే టీచింగ్, డైరెక్ట్గా మనకు బోధించేటివి. యేసుప్రభుల వారు ఏవేవి బోధించారో డైరెక్ట్గా, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఏవైతే చెప్పారో అవన్నిటిని కూడా టీచింగ్ లేదా డిస్కోర్స్ అని అంటారు. అవి ఒక స్టైల్. మీరు అన్నట్టు హిస్టరీ ఏంటి అంటే, ఇప్పుడు మత్తయి సువార్తలో చూస్తే మనకు వంశావళి, జీనియాలజీ అంతా ఉంటుంది. పలానా వాళ్ళకి పలానా వాళ్ళు పుట్టారు, అలా అవన్నీ, అది కూడా హిస్టరీలో వస్తుంది. ప్రవచనాలు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్, ఎలా అది ఎప్పుడు ఎలా జరిగింది, అది ఎప్పుడు ఎలా నెరవేరింది యేసుక్రీస్తుల వారి జీవితంలో, ఇవన్నీ కూడా హిస్టరీకి సంబంధించినవి. మీరు అన్నట్టు పోయట్రీ కూడా కొంత టచ్ అవుతుంది. నేను మాట్లాడుతున్నది ఈ 4 సువార్తల నుంచేనండి. సో పోయట్రీలో ఏంటి అంటే, మనకు లూకా సువార్తలో మరియమ్మ పాట పాడటం వింటాం, ఆనందంతో దాన్ని స్తుతించటం, దేవుడు తనను ఎలా బ్లెస్ చేశాడు అనేది. అలాగే ఎలిజబెత్తో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒక పాట రూపంలో ఉంటుంది. సో ఈ యుగాంతం సంబంధించిన మాటలు, అపోకలిప్టిక్ సేయింగ్స్ అంటారు. అంటే రెండవ రాకడ సూచనలు ఇప్పుడు వస్తాయి. ఈ విషయాలన్నీ ఒక బ్రీఫ్ నోట్గా మనం ఈ 4 సువార్తల్లో చూడొచ్చు. అయితే మనము స్పెసిఫిక్గా ఈరోజు ఫోకస్ చేస్తున్నది ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ టీచింగ్. యేసు బోధలో దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలు ఎలాంటి శైలిలో రాయబడ్డాయి. ఇంకొకటి నీతికి సంబంధించిన వాక్యం. క్లియర్ ఉంది కదా ఇప్పుడు దాకా? ఎలాంటి శైలులు మనము ఈ 4 సువార్తల్లో చూస్తామో అది బ్రీఫ్ నోట్ ఇక్కడ ఇచ్చున్నాను. తర్వాత మీకు ఈ నోట్స్ పంపబడుతుంది, డోంట్ వరీ. మనం ఈరోజు చూడబోతున్నది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ టీచింగ్, యేసు బోధలో దేవుని రాజ్యం.
ఒక ఔట్‌లైన్ ఏంటి అంటే, ఎలాంటి శైలి ఉంటుంది ఆయన బోధలో? దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, మనం ఏం చూడబోతున్నామంటే, నేచర్ ఆఫ్ ది కింగ్డమ్. ఆ రాజ్యం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? అది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. అండ్ ఇంకొకటి ఇనాగరేటెడ్ ఎస్కటాలజీ. ప్రారంభించబడిన పరలోక శాస్త్రం. ఆ రాజ్యం గురించి ఎలాంటి అంటే స్టార్ట్ అయింది అనే టాపిక్స్ ఎలా వస్తాయి? ఎక్కడొస్తాయి? ఏ విధంగా ఆయన చెప్తూ వచ్చారు అనేసి. అండ్ రోల్ ఆఫ్ ద చర్చ్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు చర్చ్‌గా, సంఘంగా మన యొక్క రోల్ ఏంటి? మన పాత్ర ఏంటి? ఏం చేయాలి? అయితే పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వర్సెస్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్. వ్యక్తిగతంగా ఎలా మార్పు ఉండాలి? సామాజికంగా ఎలాంటి మార్పు ఉండాలి? అంటే రాజ్యం, దేవుని రాజ్యానికి సంబంధించి పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉండాలి? సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉండాలి? ఇవన్నీ యేసు ప్రభుల వారు ఎలా చెప్తూ వచ్చారు? ఎక్కడెక్కడ చెప్తూ వచ్చారు? అవి. అలాగే యాటిట్యూడ్స్. మనం వాడుక భాషలో వాటిని ధన్యతలంటాం. ముఖ్యంగా మనము ఈ కొండ మీద ప్రసంగం దగ్గర వింటూ ఉంటాం. సో, దానికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ బ్లెస్సింగ్స్ ఏంటి? ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఏంటి? వాటి గురించి ఏం చెప్తూ వచ్చారో అవి మనము డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కింగ్డమ్ ఆఫ్ గాడ్‌కి సంబంధించిన మాటలు. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ. అవి మనం చూడబోతున్నాం. ఓకే. సో, ఈ రాజ్యానికి సంబంధించి ఫస్ట్ వన్ రాజ్య స్వభావము. యూజువల్‌గా మనము స్వభావం గురించి ఒక మనిషిని అంచనా వేయాలి అంటే, వారు బిహేవియర్‌ని, వారి నేచర్‌ని మనము అనలైజ్ చేస్తాం. ఎలాంటి మాటలు మాట్లాడతారు, వాళ్ళు ఎలాంటి నడవడిక కలిగి ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి మనిషి అని మన నిర్ధారణకొస్తాం. కానీ దేవుని రాజ్యానికి సంబంధించి అసలు అది ఏంటి? ఎవరికి అర్హత ఉంటుంది? ఎందుకు అర్హత? ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే అర్హత? అసలు దాని యొక్క పిక్చర్ ఏంటి? అది ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్నదా? ఇక్కడున్నదా? అని అవి తెలియాలి అంటే, దేవుడు యేసుప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పారో మనకు తెలియాలి. సో, రాజ్యము, కింగ్‌డమ్ అనేది గ్రీక్ వర్డ్‌లో చూసినట్లయితే దాన్ని బెసిలియా అంటారు. బసిలియా అంటే కింగ్‌షిప్. యాక్చువల్‌గా రాజ్యము అంటే రాజ్యం కాదది. రాజ్ రాజ్యాధికారం. కింగ్‌షిప్. అంటే దేవుని యొక్క పరిపాలన. అది కంప్లీట్‌గా అది ఫిజికల్‌ది కాదు. మనకు కింగ్‌డమ్ అనంగానే ఒక రాజ్యము, రాజ్యసభ, రాజ దర్బార్‌లో రాజు కూర్చొనుండడం, మంత్రులు. అప్ ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు రాజుల కాలం అనంగానే ఆ పిక్చరైజేషన్ మనకు అలవాటైనది కాబట్టి, మనము ఎన్నో రాజుల గురించిన చరిత్రలు చదువుతూ ఉంటాం గాబట్టి స్కూల్‌ల నుంచి కృష్ణదేవరాయజులని, వాళ్ళు వీళ్ళు. సో, మనకి పిక్చరైజేషన్ అలాగే వస్తది. బట్ ఏదైతే యేసుప్రభు వాళ్ళు చెప్తున్నారో అది ఫిజికల్ ప్లేస్ కాదనమాట. అది ఒక పవర్‌కి సంబంధించింది. అథారిటీకి సంబంధించింది. ఒక రూల్‌కి సంబంధించింది. సో, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి అంటే రాజ్య స్వభావం గురించి దేవుడు చెప్పే మాటేంటంటే, అది ఆల్రెడీ వచ్చింది. రెడీగా ఉంది అని అంటాడు. గాడ్స్ రాయల్ పవర్ అంటే ఆయన యొక్క కింగ్‌షిప్ అది నా ద్వారా వచ్చింది. భూమి మీదకి వచ్చింది అని అంటాడు. ఒకే మాటలో ఒక ఎలాబరేటివ్‌గా చెప్పాలి అనంటే, దేవుని రాజ్యం అనేది భౌతిక స్థలానికన్నా దేవుని పరిపాలన, అధికారాన్ని సూచిస్తుంది. ఏంటంట? దేవుని పరిపాలన, అధికారాన్ని సూచిస్తుంది. అయితే యేసు ఈ రాజ్యాన్ని ప్రకటించాడు. కానీ అది పూర్తిగా నెరవేరటం భవిష్యత్తులో జరుగుతుంది అంటారు. ఆ 2 స్థితులను కలిపి స్టార్ట్ అయిన ఎస్కటాలజీ ప్రారంభించబడిన పరలోక రాజ్యం. మనం ఇది ఎక్కడ చూడొచ్చంటే, మనకు పరలోకమందున మాత్రమే ప్రార్థనలో మనం వింటాం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. ఆహ్, పరలోకమందు నెరవేరుచున్నట్లు ఇక్కడ నెరవేరునుగాక. మనము అవి చెప్తున్నప్పుడు ఏందంటే, నీ చిత్తము నెరవేరునుగాక అని మాట్లాడుతా ఉంటాం. యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అంటే అది జరుగుతుంది, అది జరగాలి, జరగబోతుంది. అన్ని రకాల అర్థాలు ఇస్తదనమాట అక్కడ. అంటే అది ఇక్కడిది కాదు.
దేవుని నుంచి రావాల్సింది, దేవుని అధికారం అనేది మనకు ఇక్కడ కనిపించాలి. దేవుని అధికారము, ఆయన పరిపాలన అనేది ఈ ప్లేస్‌లో ఫిజికల్‌గా కాదు. ఇంకొక డైరెక్ట్‌గా చెప్పాలంటే అది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది. అది దాని నేచర్. దాని నేచర్ ఏంటి అంటే ఫిజికల్ కింగ్‌డమ్ కాదు కానీ స్పిరిచ్యువల్ కింగ్‌డమ్ గురించి దేవుడు ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు. మనకు చాలా సార్లు మనం చర్చెస్‌లో వింటూ ఉంటాం. దేవుని రాజ్యంకెళ్ళాలి అంటే అర్హుడు కావాలంటే మారుమనసు పొందాలా? మారుమనసు పొందాలి అనంటే, అంటే లోపల ఇన్నర్ బీయింగ్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇన్నర్ బీయింగ్ గురించి ఎప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనకు యేసుప్రభుల వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అది ఈ ఫిజికల్‌కి సంబంధించింది కాదు. నీ ఆత్మీయతకు సంబంధించింది అంటూ ఎన్నో చోట్ల నువ్వు మారుమనసు పొందితేనే, నువ్వు మారుమనసు పొందితేనే అని స్పెసిఫై చేస్తూ వస్తాడు. అయితే రెండో విషయానికొస్తే ఇది లింక్ అన్నమాట. రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి, రాజ్యం ఆల్రెడీ వచ్చింది అనడానికి ప్రూఫ్ ఏంటి? రాజ్యం ప్రారంభించబడిందా? ఇంకా రాబోతున్నదా? ఇంకా రావాల్సున్నదా? అన్న ప్రశ్నలకు సమాధానం ఏందంటే జీసస్ యొక్క పుట్టుక. సో, అందుకే ఇనాగరేటెడ్ ఎస్కటాలజీ అంటారు. ప్రారంభించబడిన పరలోక రాజ్యం. పరలోక శాస్త్రం అని. అంటే రాజ్యం. ఆ రాజ్యం ఏంటి అనంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దేవుని యొక్క రాజ్య స్థాపన యేసుప్రభుల వారి ద్వారా మొదలుపెట్టారు. అందుకే ఫస్ట్ టైమ్ ఆయన ద కింగ్డమ్ బిగాన్ విత్ జీసస్ ఫస్ట్ కమింగ్. కానీ అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అని చూడాలి. అది ఆ పర్పస్ నెరవేరి, ఆయన ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం అందరూ జీవిస్తే, అప్పుడు కంప్లీట్ అవుతుంది. అందుకే ఆయన రెండవ రాకడకి అది సంపూర్ణమవుతుంది. ఎప్పుడైతే అందరూ తీసుకెళ్తామో. ఎవరైనా ఈ లూకాసు సువార్త 17 అధ్యాయము చదవగలుగుతారా? లూకాసు సువార్త 17 అధ్యాయము 20, 21 వచనం. దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను హ్మ్. అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడ ఉన్నదని, అది అక్కడున్నదని చెప్పి వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. హ్మ్. ఇంకొకరు మత్తయి సువార్త చదువుతారా అండి? 6 అధ్యాయం 33. మత్తయి సువార్త 6 అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. హ్మ్. థాంక్ యూ. అంటే ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఎప్పుడొస్తుంది, ఎక్కడుంది అని ఆయనని క్రాస్ క్వెషన్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరు అప్పుడు ఉన్న పరిసయ్యులకు, సద్దూకయ్యులకు గాని, మీ మిగతా ఎవరైనా కూడా దేవుని రాజ్యం అంటే ఫిజికల్‌గా వస్తుంది అని, ఆయన ఒక రాజులాగా కిరీటం ధరించుకొని ఫిజికల్‌గా వచ్చి తిరుగుతాడనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి, కంప్లీట్‌గా దాన్ని ఒక క్వెషన్ ఏస్తున్నారనమాట. ఎక్కడుంది? చూపించు, కనిపించేలా చెయి అన్నట్టుగా వాళ్ళు అడగటం జరుగుతుంది. అందుకని దానికి ఆన్సర్‌గా ముందుగానే ఈయన ఏం చెప్తున్నారు అంటే, అది ఆల్రెడీ వచ్చింది. అంటే నేనొచ్చాను అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. నా రూపములో. ఆయన రాజు గదా! ఆయన ఇండైరెక్ట్‌గా తనను తాను నేను రాజుని, నేను వచ్చాను ఆల్రెడీ. నేనెక్కడ ప్రెజెన్స్ ఉందో, నేను చెప్పే మాటలు ఎవరైతే విని ఆడ పాటిస్తూ ఉంటారో, ఆ ప్రెజెన్స్ అంతా ఇంక రాజ్యం స్థాపన స్టార్ట్ అయినట్టే. అన్న విషయాన్ని ఆయన ఇండైరెక్ట్‌గా చెప్తా వస్తున్నారు. అయితే అదే విధంగా ఆ టైంలో ఉన్న ఏవైతే పరిస్థితులు ఉంటున్నాయో, వాళ్ళు ఏవైతే ప్రయారిటీస్ ఇస్తూ వస్తున్నారో, వాళ్ళ వాళ్ళ రాజులకి లోబడడం గాని, వాళ్ళకు ఉన్న పన్ను చెల్లించడం కానీ, వాళ్ళకున్న ఫిజికల్ నీడ్స్ మీద ఎక్కువ వాళ్ళ జీవితం మీద ఫోకస్ చేస్తూ ఉండడం గాని, బ్రతకడానికి మాత్రమే
మనము మామూలుగా అంటాం కదా, తినడానికి బ్రతుకుతున్నావా అనేసి. అలా వాళ్ళు సంపాదన కోసం బ్రతకడం, బిజినెస్ కోసం బ్రతకడం, ఉన్న రాజ్యంలో రాజులకి లోబడి ఉండటానికి, రాజులు మెప్పిస్తూ బ్రతకడానికి, అలాంటి జీవితం గడుపుతున్నారు కాబట్టి వాళ్ళకేం చెప్తున్నాడంటే, మీకు ముఖ్యమైనది ఇది కాదండి. మీరు సంపాదించుకోవడం, దాని ప్రకారం జీవించడం, దీని ప్రకారం జీవించడం, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి అని వెతకడం ఇవి కాదు. ఇంకా రాలేదని మాత్రం అనుకోవద్దు. ఆల్రెడీ వచ్చింది. మీరు దేని ప్రకారం దేనికి ప్రాధాన్యత ఇచ్చి బ్రతకాలో దానికి మీరు ఫోకస్ చేయాలి. మీరు ఇలాంటి యూజ్‌లెస్ థింగ్స్‌కి అన్నిటికి కూడా ఫోకస్ చేయకూడదు అని ఆయన చెప్తూ రావడం జరుగుతుందనమాట. సో, దేవుని రాజ్యం గురించి మాట్లాడిన ప్రతిసారి వచ్చింది, వచ్చింది అని అంటూ వస్తాడు. ఆల్రెడీ వచ్చింది అనేసి. అయితే అలాంటి దానికి ఇక మన చర్చ్ అని పిలువబడే మనము విశ్వాసులంగా సంఘపు పాత్ర ఏంటి? మనం ఏం చేయాల్సుంటుంది? ఆయన చెప్తూ వస్తున్నాడు. ఆయన ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన క్రియేట్ చేసుకున్నాడు కదా! ఆయన క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ళు ఆ సంఘములో పాత్రదారులుగా ఉండాలి కాబట్టి, దేవుని రాజ్యంలో నువ్వు మెంబర్‌షిప్ కావాలి అంటే, ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కావాలి. ఇప్పుడు మనము జనరల్‌గా ఆహ్, ఈ లోకపరంగా ఆలోచిస్తే, ఒక పొలిటికల్ మెంబర్‌గా నువ్వు ప్లేస్ అవ్వాలంటేనే కొన్ని క్వాలిఫికేషన్స్ లిస్ట్ పెట్టుకుంటాం. అలాంటప్పుడు దేవుని రాజ్యంలో ఒక మెంబర్ అవ్వాలి అనంటే మన పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఏ రకంగా మనం జీవించాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకని దేవుడు క్లియర్‌గా యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తా వస్తాడనమాట. ఏమేం చెప్తాడు అనంటే, సంఘము అంటే అదే కింగ్డమ్ కాదు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక చర్చ్ ప్లాన్ చేసినాము. సంఘంగా ఏర్పడింది. ఒక సంఘం నిలబడతా ఉంది. అంటే అక్కడ వాక్యం బోధన జరుగుతా ఉంది అంటే, అదే దేవుని రాజ్యం అని కొన్నిసార్లు అంటే ఆఫ్‌కోర్స్ వాక్యం నేర్పించేది ఆ దేవుని ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. కాదని కాదు. కానీ విశ్వాసులందరూ కలిసి ఉన్న ప్రతి చోట, ఆ ప్రతి గుంపు దేవుని రాజ్యం కాదు. డిఫరెన్స్ గమనించాలి. విశ్వాసులందరూ కలిస్తే సంఘం సంఘము ఉన్న ప్రతీదీ దేవుని రాజ్యం కాదు. సంఘము దేవుని విలువలు కలిగి, దేవుని విలువలను వాళ్ళ జీవితాల ద్వారా ఒక సాక్ష్యంగా చూపిస్తున్నప్పుడే అది దేవుని రాజ్యం అవుతది. అందుకే ఇక్కడ చెప్తారు, చర్చ్ ఈస్ నాట్ ది కింగ్డమ్, బట్ ఎ విట్‌నెస్ టు ఇట్. దానికి విట్‌నెస్ చేసేది. రాజ్యాన్ని ఒక సాక్ష్యంగా చూపిస్తుంది. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఆ విశ్వాసులు బ్రతుకుతున్నారే, అంత నీతిమంతుగా ఉంటుంది. అంత నిష్కల్మషంగా ఉంటుంది. అంత ప్రేమపూరితంగా ఉంటుంది. అంత ఆత్మీయత కలిగి ఉంటుంది. అది సంఘం యొక్క పాత్ర. రాజ్యములో విలువలెలా ఉంటాయో, ఆ రాజ్యపు విలువల్ని పాటిస్తూ జీవించిన ఆ సంఘాలు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు అప్పుడు వాటిని చూపిస్తారనమాట. సంఘాన్ని ఇలా ఉంటుంది, రాజ్యం అనేది ఇలా ఉంటుందని అలా పాటిస్తూ జీవించినప్పుడే మనకు వేరే వాళ్ళకు తెలుస్తుంది. థట్ ఈస్ కాల్డ్ విట్నెసింగ్. సాక్ష్య జీవితం అంటాం. సంఘం ఎప్పుడైనా సాక్ష్యం. రాజ్యానికి సాక్ష్యం. సంఘము రాజ్యం కాదు. సంఘము రాజ్యానికి సాక్ష్యం. రైట్? కావాలంటే మనము ఇది చూడొచ్చు. ఆహ్, మ మార్కు మార్కు సువార్త 1:15 మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 14-16 వచనాల్లో కూడా మనకు కనిపిస్తది మత్తయి సువార్తలో. దేవుడు ఏమని చెప్తుంటాడంటే, లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు దేవునికి మీరు వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగై ఉన్నారు. అవునా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఇంకా 28వ అధ్యాయంలో ఏముంటదండి?
28వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా టక్కుని చెప్పగలరా చూడకుండా? మత్తయి సువార్త 28, 19. 18-20 అట్లీస్ట్ ఒక 2 మాటల్లో చెప్పగలరా? ఎగ్జాక్ట్ కాకపోయినా. హలో! ఉన్నారా? మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంది. యెస్. థాంక్ యూ బ్రదర్. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి. ఆయనకి సాక్ష్యంగా ఉండడం అంటే, ఆ విలువలను కలిగి ఆయనను చూపిస్తూ ఉంటే, మన లైఫ్‌లో, మన జీవితం ద్వారా ఆయనను రిప్రజెంట్ చేస్తూ ఉంటే, ఆ లక్షణాలను కలిగి ఉంటే, ఆటోమేటిక్‌గా ఆ రాజ్యానికి మనం సాక్ష్యంగా ఉన్నట్టే. అదే ఆయన చెప్తూ వస్తాడు. సో, విశ్వాసులంగా, చర్చ్‌గా మన పాత్ర ఏంటంటే, సాక్ష్య జీవితం కలిగి ఉండటం. ఆ వాల్యూస్‌ని, ఆ రాజ్యపు యొక్క విలువల్ని కలిగి ఉండటం. వాటికి సాక్ష్యంగా ఉంటే, మనము దేవుని రాజ్యానికి సాక్ష్యంగా జీవించినట్లే. అయితే, మరి అలాంటి సాక్ష్య జీవితం కలిగి జీవించాలి అంటే చాలా మటుకు ఇప్పుడు రోజుల్లో జరుగుతున్న చాలా వరకు జరుగుతున్న మిస్టేక్ ఏంటి అంటే, మేము భక్తిగా ఉంటే చాలు. మేము సిన్సియర్‌గా చర్చ్‌కెళ్ళి, నేను సిన్సియర్‌గా వాక్యాన్ని చదువుతూ, నేర్చుకుంటూ, ఎదుగుతూ, దేవునిలో ఎదుగుతూ ఉంటే చాలు అని అనుకుంటాం. ప్రాక్టికల్‌గా చెప్పాలి అనంటే, మనం చర్చికెళ్తున్నాము. ఆహ్, రోడ్డు మీద వెళ్తా ఉన్నాము. సడెన్‌గా ఎవరికనో పక్కన యాక్సిడెంట్ అవ్వటమో, ఏదో ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితి జరిగింది. వాళ్ళకి హెల్ప్ అవసరమైంది. చర్చికి టైం అయితాంది. మందిరానికెళ్ళాలా. లేట్ అయితే పాస్టర్ గారు ఏం రాలేదని అరుస్తారేమో అన్న టెన్షన్ గూడా కొంతమందికుంటది. బాగా సిన్సియర్‌గా చర్చికెళ్ళే వాళ్ళైతే. అక్కడ సాయం చేయడం ముఖ్యమా? ఇక్కడ చర్చికెళ్ళడం ముఖ్యమా? చాలా సార్లు మనకి క్వెషన్ మార్క్ వస్తది. డైలమా వస్తది. అదే మనకు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, వ్యక్తిగత మార్పు, సామాజిక మార్పు. మనము ఒక్కలం బావుంటే చాలా. మనతో పాటు మన సొసైటీ కూడా బావుండాల. దేవుని దృష్టిలో ఏంటి? సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏంటి? సామాజికము మార్పు అవసరమా? లేదా ప్రతి ఇండివిడ్యువల్ మారితే చాలా? ఏంటి అనేది. అది కూడా దేవుని రాజ్యంలో భాగమవుతది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క రాజ్యపు విలువలు కలిగి జీవిస్తే, ఆటోమేటిక్‌గా సోషల్ సెన్సిటివిటీ కూడా పెరగాలి. ఎందుకంటే దేవుడు అది కూడా చెప్తూ వస్తాడు. యేసునందలి వ్యక్తిగత పశ్చాత్తాపం మరియు విశ్వాసం ప్రధానమైన ప్రధానమైనవి. అయినా దేవుని రాజ్యం సామాజిక అన్యాయాలపై దృష్టి పెడుతుంది. మరియు సమాజాన్ని మార్చే దిశగా పనిచేస్తుంది. మనం బాగున్నాము అంటే మనం ఒక్కలమే బాగుండడం అని కాదు. మనతో పాటు మన చుట్టూ ఉండే వాళ్ళని బాగుండేలా చూసుకోవడం కూడా అవసరమే. ఈ మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఎవరైనా చదువుతారా అండి? 15వ వచనం. అది సారీ అది వద్దు. అది ఆల్రెడీ మనం విన్నాం. దేవుని రాజ్యం ఆల్రెడీ ఆహ్, స్టార్ట్ అయింది అని. ఓకే. చదవచ్చు. మార్కు సువార్త 1:15 కూడా చదవచ్చు. నో ప్రాబ్లమ్. ఎవరైనా చదువుతారంటే టక టక ఒక్కొక్కళ్ళు ఒక్కోటి పెట్టుకోండి. కాలము మార్కు సు సంపూర్ణమైనది. హ్మ్. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. హ్మ్. మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని హ్మ్. సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. వెరీ గుడ్. ఇది పర్సనలా? వ్యక్తిగతమైందా? సామాజిక మార్పుకు సంబంధించిందా అండి? దేవుని రాజ్యం వచ్చిన్నది మారుమనసు పొందుడి. ఇది వ్యక్తిగతమైనదా? సామాజికమైనదా? వ్యక్తిగతమైన మార్పు చెప్తున్నాడా? సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్తున్నాడా? పర్సనల్ అదే వ్యక్తిగతంగా. వ్యక్తిగతం. పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్. యాహ్! మత్తయి సువార్త 25 అధ్యాయం చూడండి. 35-40 వరకు.
మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-40 వరకు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. ఉమ్, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. ఉమ్, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పిగొనియుండుట చేత చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమని, దిగంబరయుండుట చూచి బట్టలిచ్చితిమని, ఎప్పుడు రోగివై ఉండుటవైన చెరసాలలో ఉండుటనైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఉమ్. లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, ఉమ్, ఆ ఉమ్. చదవండి, కంటిన్యూషన్. నేను యాక్చువల్ యాప్ నుంచి చదువుతున్నాను. యాప్ లో ఇది కొద్దిగా ఇన్కరెక్ట్ గా ఉన్నట్టుంది, అందుకే ఓకే, స్టక్ ఓకే, అవ్వాల్సి నో వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఏముంటదంటే, ఈ మత్తయి సువార్తలో మీరు ఇవన్నీ నాకు చేశారు అంటే మేము ఎప్పుడు చేసామని అంటారు. నేను నార్మల్గా చెప్పేస్తున్నాను నార్మల్. అయితే ఏం చెప్తారు, మీరు మీ పొరుగు వారికి, ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి చేసినారు అంటే అది నాకు చేసినట్టే అనేసి అంటాడు. లూకా సువార్తలో ఏం చెప్తారు, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుంగిపోయి ఉన్నారో, త్రోసివేయబడుతున్నారో వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి, వాళ్ళందరినీ విడుదల కలిగించడానికి, బందీలైన వారిని విడిపించడానికి, పేదవారి ఉన్న వారికి ఆహారం ఇవ్వడానికి, వారికి విమోచన కలిగించడానికి, ఏమంటారు, సిక్ అయిన వాళ్ళు, రోగులకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, వీటన్నిటి కోసమే నేను వచ్చాను అని అంటాడు. అంటే అవన్నీ సొసైటీకి సంబంధించినవి. అంటే నువ్వు ఒక్కలే మారితే కాదు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చేది కూడా, వారు కూడా మార్పు కలిగి ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే దేవుని రాజ్యము వారి మధ్య ఉన్నట్టు. దేవుని రాజ్యంలో వారికి కావాలి అంటే, దేవుని రాజ్యంలో నీ రోల్ ఎలా ఉండాలి అంటే, నీ యొక్క పర్సనల్ ట్రాన్స్ఫర్మేషనే కాదు, నీ చుట్టూ ఉన్న సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా అవసరము. అందుకే ఈ మధ్యలో మనము చారిటీలు ఎక్కువైపోయినాయి. ఎందుకు అని అంటే, ఎక్కువ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ని మర్చిపోయి కంప్లీట్‌గా పక్కన పెట్టి కొన్నిసార్లు సొసైటీ మీద ఆలోచించడం మొదలు పెడుతున్నారు. సొసైటీ ట్రాన్స్ఫర్మేషన్, వారికి అది చేయాలి, వీరికి ఇది చేయాలి. కొంతమంది ఇదొక్కటి పట్టుకుంటారనమాట. పేదలను కనికరించాలి, బీదలకు ఆహారం ఇవ్వాలి, ఇది బందీగా ఉన్న వాళ్ళని విడిపించాలి, లేదా బందీగా ఉన్న వారికి స్వార్థ చెప్పాలి, వారికి విడుదల కావాలి. ఇవన్నీ కొన్ని లిటరల్‌గా తీసుకొనేసి చారిటీస్, తప్పు లేదు. చారిటీ చేయడం తప్పని కాదు. కానీ అదొక్కటే చేసి అసలైనది మర్చిపోవడం తప్పు. సో, నీ వ్యక్తిగత మార్పు ఎంత ఉండాలో, సొసైటీ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అంతే ఉండాలి. సొసైటీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత ఉండాలో, పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అంతే ఉండాలి. ఒకసారి అబ్దుల్ కలాం గారు, ఆయన ఇంటర్నేషనల్ మీటింగ్‌లో మాట్లాడుతూ వరల్డ్ పీస్ గురించి మాట్లాడుతా ఉంటారు. చాలామంది వినే ఉండొచ్చు. వరల్డ్ పీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మాట్లాడతాడు. ఎవ్రి ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగితే, వారి ద్వారా వారి కుటుంబం ట్రాన్స్‌ఫార్మ్ అయితుందంట. వారి కుటుంబం ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడితే, వారి చుట్టూ ఉన్న సొసైటీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతదంట. వారి సొసైటీ హ్యాపీగా ఉంచినప్పుడు కంట్రీస్ మధ్య పీస్ ఉంటుందంట. అంటే ఎవ్రి ఇండివిడ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కంపల్సరీ. ఆ ట్రాన్స్‌ఫార్మ్డ్ పర్సన్ ఊరికే ఉండొద్దు. విట్‌నెస్ చేస్తూ, సొసైటీ గురించి ఆలోచిస్తూ, సొసైటీని కూడా ప్రేమిస్తూ, తన కుటుంబం లాగానే ట్రీట్ చేస్తూ, వారికి కూడా దేవుని, అంటే
ఆ యొక్క వాల్యూస్‌ని చూపిస్తూ జీవిస్తే ఆటోమేటిక్‌గా సొసైటీ ట్రాన్స్‌ఫర్మేషన్, సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా వర్తిస్తుంది. సో, దేవుని రాజ్యంలో ఎవరికయ్యా అర్హులు అనంటే, నేనొక్కడినే బాగుంటే చాలు అనేవాళ్ళు కాదు. తను బాగుపడాలి, సొసైటీ బాగుపడాలి. అలా ఒకరికొకరు అందుకే దేవుడెప్పుడు కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాట కూడా దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, ఎంతగా ఆ కమాండ్‌మెంట్ ఆ మొదటి ఆజ్ఞ ఎలాగ చెప్పాడో, వెంటనే రెండోది పొరుగువాని గురించి కూడా చెప్తూ వస్తాడు. ఆ రెండిటిని మేజర్ ఫోకస్ చేస్తారు. ఆ 2 జరిగినప్పుడే దేవుని రాజ్యం వారి మధ్యలో కంటిన్యూ అవుతది. దేవుని రాజ్యం వచ్చింది. అది కంటిన్యూ అవుతది. అందుకే ఆ సిస్టమాటిక్ జస్టిస్ అనేది జరిగినప్పుడు మనం ఈ ఇన్‌జస్టిస్‌ని జరుగుతున్నప్పుడు దాన్ని పాయింట్ ఔట్ చేస్తూ, అడ్రెస్ చేస్తూ దానికి పోయి నినాదాలు చేయనవసరంలా. ధర్నాలు చేయనవసరంలా. కానీ అట్‌లీస్ట్ మనం చేయగలిగినంత దాన్ని వాటి గురించి అడ్రెస్ చేసి, విని అట్‌లీస్ట్ దాని కోసం ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా సొసైటీ బాగు కోసం చేస్తున్నప్పుడు, ఆ సొసైటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా జరుగుతది. అది దేవునికి దేవుని రాజ్య స్థాపనకు, కంప్లీట్‌నెస్‌కి దారితీస్తుంది. అయితే అలాంటివి చేస్తున్నప్పుడు ఏంటి అనంటే, మనకి ఈ యాటిట్యూడ్స్ కూడా వస్తాయి దాంట్లో. మనం మోస్ట్‌లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనంగానే మనకు గుర్తొచ్చేవి ధన్యతలు. కొండ మీద చేసిన ప్రసంగము, ఆ ధన్యతలు. ఆ ధన్యతలు ఎలా అంటే ఇంకా కంప్లీట్‌గా ఇం కొంతమంది బాగా బట్టి పట్టేస్తా ఉంటారు. ఆ యాటిట్యూడ్స్ మాత్రము. అవి ఎంతవరకు పాటిస్తారో నాకైతే తెలియదు కానీ, వాటిని గుర్తుపెట్టుకోవడానికి, చెప్పడానికి, వల్లవేయడానికి అంటే బాగా రిసైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయన్నమాట. దాన్ని అప్లై చేసుకొని జీవిస్తే ఎంత అది జీవించడానికి ఎంత కష్టమో యాక్చువల్‌గా అయితే. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆహ్, అక్కడ కొండ మీద సువార్త. లూకా సువార్త 6 అధ్యాయంలో అది సెర్మన్ ఆన్ ద ప్లేన్ అంటారు. పల్లములో. అంటే ఈ సువార్తలు రాసిన వాళ్ళు చెప్పే ఆ సువార్త వారి జీవితంలో అంటే వారు ఏదైతే చూసారో, విన్నారో అందుకే కొన్ని కామన్ థింగ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు చరిత్ర రాస్తూ వస్తారు గాబట్టి, కామన్ థింగ్స్ 4 సువార్తల్లో కనిపిస్తూ వస్తాయి. అలా కామన్‌గా కనిపించినవి ఏంటి అంటే మత్తయి సువార్త 5, లూకా సువార్త 6 ముఖ్యంగా ఈ వాల్యూస్ యాటిట్యూడ్స్ గురించి ఈ 2 అధ్యాయాలు బాగా ఫోకస్ చేస్తాయి. ఏంటి అంటే దోస్ హూ లివ్ బై కింగ్డమ్ వాల్యూస్ వాళ్ళు దేవుని రాజ్యం యొక్క విలువలు కలిగి జీవించిన వాళ్ళు ఎలా బ్లెస్ చేయబడతారు. ఇప్పుడు బ్లెస్ చేయబడతారు. భవిష్యత్తులో గూడా బ్లెస్ చేయబడతారు. భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాలేంటి? ఇప్పుడొచ్చే ఆశీర్వాదాలేంటి? ఏదైనా చెప్పగలరా? చాలా వరకు గుర్తుంటాయి గదా! అంటే బియాటిట్యూడ్స్ ఎవరికైనా గుర్తున్నాయా? ఒక్కటి గుర్తున్నాయా? తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా పర్వాలేదు. కొండ మీద ప్రసంగంలో ఏదైనా ఒక వాక్యం మీకు గుర్తుందా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడెదరు. యెస్. వెరీ గుడ్. దుఃఖపరచువారు సమాధానపరచడం అంటే? ధన్యులు. ఆహా! సమాధానపరచడం అంటే? అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉందనుకోండక్క. అంటే హ్మ్. అది ఏదైనా కావచ్చండి. సంఘంలో గావచ్చు, కుటుంబంలో గావచ్చు, సమాజంలో హ్మ్. గావచ్చు. హ్మ్. సో, అంటే టూ పీపుల్ మధ్యనో లేకపోతే అక్కడ జరుగుతున్న ఆ కాంగ్రిగేషన్‌లో హ్మ్. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అక్కడికెళ్ళి మనం వెళ్లి వాళ్ళు ఇంకొకటంటే ఎవరికొకరికి ఏదో ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసి దాన్ని ఇంకా కొంత ఇంక్రీజ్ చేసే విధంగా కాకుండా, సో, హ్మ్. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అక్కడ పీస్‌ని క్రియేట్ చేయడానికి హ్మ్. సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయడం అన్నది సమాధానపరచడం అని నేను అనుకుంటున్నాను. హ్మ్. కరెక్ట్. కరెక్ట్.
ఇంకా మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-12 వచనాల్లో మనం చూసినట్లయితే ఆహ్, మేజర్‌గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ప్రెజెంట్ ఆశీర్వాదాలేంటి, భవిష్యత్ ఆశీర్వాదాలేంటి అని చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే, మనం కొన్ని వచనాలు కరెక్ట్‌గా గమనించినట్లయితే, అక్కడ దేర్ ఈజ్ అని ఉంటది. తెలుగులో ఏదైనా చదవగలుగుతారా? ఒక 5 అధ్యాయం 3 వచనం చదువుతారా ఒకసారి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హ్మ్. దీనులైన వారు అంటే ఆల్రెడీ అయ్యారు. అంటే ఆల్రెడీ అది ఉంది. జరిగింది. దీనులై ఉన్నవారు. ఆహ్, ఐదో అదే 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హ్మ్. హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హింసించబడువారు ధన్యులు. ఆల్రెడీ ఇవన్నీ వర్తమానానికి సంబంధించింది. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉంటది 20వ వచనంలో ఆహ్, పూర్ ఇన్ స్పిరిట్ దీనులు అయిన వారు. అంటే ఇవన్నీ ఆల్రెడీ జరిగున్నాయి. ఈ వర్తమానంలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఫ్యూచర్‌వి కూడా ఉన్నాయి కొన్ని. భవిష్యత్తువి ఏమున్నాయి అనంటే హోప్‌ని చూపిస్తాయి. ఈ 5వ అధ్యాయం 4 వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4 వచనంలో ఉంటది. ఒకసారి అది చదువుతారా? దుఃఖపడువారు దుఃఖపడు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఓదార్చబడుదురు. ఫ్యూచర్. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో ఇంకా క్లియర్‌గా ఉంటది. దే విల్ బి అనొస్తది. ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, ఈ దే షల్ బి వర్తమానానికి కంఫర్టెడ్. సంబంధించినవి ఆ వచనాలన్నీ దేర్ ఈజ్, దేర్స్ ఈజ్, దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేర్స్ ఈజ్ ద అనొస్తది. అదే ఈ ఫ్యూచర్‌కి సంబంధించినవి విల్ బి అనొస్తది. దోస్ హూ ఆర్ మౌర్నింగ్ దే విల్ బి కంఫర్టెడ్. దోస్ హూ ఆర్ మీక్ దే విల్ బి ఇన్‌హెరిటెడ్. దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ స్పిరిట్ దే విల్ సీ ద హెవెన్. భవిష్యత్తుకు సంబంధించి. అంటే దేవుడిని రాజ్యము ఎలాంటిది అంటే, అది వర్తమానంలోనూ నిన్ను బ్లెస్ చేస్తది. భవిష్యత్తులోనూ బ్లెస్ చేస్తది. నీకు ఒక ఆధారాన్ని కల్పిస్తుంది. ఒక ఆశని చూపిస్తుంది. హోప్‌నిస్తుంది. నువ్వు బాధపడొద్దయ్యా. నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నిలబడు. ఇప్పుడు దేవుని విలువలు, ఆ రాజ్యపు విలువలు కలిగి ఉండు. అండ్ అవి ఇప్పుడే కాదు. నీకు భవిష్యత్తులో కూడా నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. అది నీకు కంఫర్ట్ ఇస్తది. దేవుడు ఎంత చక్కగా ప్రణాళిక ప్రకారము దేవుని రాజ్యం గురించి చెప్తూ వస్తున్నారు చూసారా? నేనొచ్చాను అంటే నీకు నెమ్మది కలగడం స్టార్ట్ అవుతది. మనం ఒకవేళ గుర్తు చేసుకుంటే మన మొదటి రక్షణ దినాలను మనము పాపస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మనకు దూరంగా ఉన్నాడో ఆ ఫీలింగ్ మనం ఆ పాప క్షమాపణ కలిగిన వెంటనే ఒకలాంటి ధైర్యం, నెమ్మది ఒప్పుకుంటే చాలు. నువ్వు ఇంకా విలువ కలిగి జీవించిండవు. జస్ట్ మారుమనసు పొందినప్పుడు ఒకలాంటి నెమ్మది, ప్రశాంతత, రాజ్య స్థాపన స్టార్ట్ అవుతది. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని మనం రక్షకుడిగా అంగీకరిస్తామో, మన జీవితంలోకి రానిస్తామో, వెంటనే ఆయన ప్రెజెన్సే మనకు ప్రశాంతతను, నెమ్మదిని కలిగిస్తది. ఆ తర్వాత నువ్వు నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ విలువలు కలిగి జీవిస్తూ పోతామో, దేవుడు క్షమించమన్నాడు. క్షమాపణ కలిగి జీవితం. దేవుడు నిజాలు పలుకుతూ ఉండమన్నాడు. సిన్సియర్‌గా దేవుని వాక్యం చదువుతూ ఉండమన్నాడు. అది ట్రై చేద్దాం. అలాగే జీవిస్తూ పోదాం. ఎప్పుడైతే అలా జీవిస్తూ పోతామో అప్పుడు వర్తమానములోను, నీ భవిష్యత్తులో కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. ఇలా ఉంటది మీ జీవితం అని అదే దేవుని రాజ్య స్థాపనకు కావాల్సిన యొక్క ఆ యొక్క అర్హత అని దేవుడు మనకు చెప్తూ వస్తాడనమాట. అందుకే లూకా సువార్త, మత్తయి సువార్త వీళ్ళిద్దరు ఎక్కువగా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క పుట్టుక విషయం కానీ, దేవుని యొక్క రాజ్య స్థాపన విషయం కానీ ఎక్కువ వీళ్ళిద్దరు మత్తయి గారు, లూకా గారు చెప్తా వస్తారనమాట. అలాగే అలాంటి ప్రామిసెస్‌ని ఇప్పుడు మనం భవిష్యత్తు గురించిన ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం. అలాంటివి ఇప్పుడు కాలంలో కొన్ని మిస్‌ఇంటర్‌ప్రిట్ చేస్తా ఉన్నారు.
ఎలా ఎలాగ మిస్‌ఇంటర్‌ప్రిట్ అవుతాయంటే, ఆ ప్రామిసెస్ మనకు హోప్ కలిగించాలని ప్రామిస్ ఇస్తే, అది మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసేసి ఆహ్, కంప్లీట్‌గా ఎప్పుడు వెల్త్ గురించే, ఎప్పుడు ప్రాపర్టీస్ గురించే అన్నట్టుగా చూడడం. లిటరల్‌గా తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నామంటే, ఈ మత్తయి సువార్త 6 అధ్యాయం 33 వచనంలో మనం చూడొచ్చు. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే అలాంటివొస్తాయి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే, అప్పుడు నీకు కావాల్సినవన్నీ అనుగ్రహింపబడతాయి అన్న మీనింగ్‌లో వచనం ఉంటది. అయితే అన్నీ నీకు సమకూడబడతాయి అనంటే, అక్కడ ఉద్దేశ్యం ఏంటి? మనము ఈ లోకంలో మనకు వాక్యాన్ని బోధించేవారు చెప్తున్న, అప్లై చేస్తున్న, ఇంటర్ప్రిట్ చేస్తున్న విధానం ఏంటి? నీకు అన్ని ఆల్ థింగ్స్ మీన్స్ అన్నీ నీ మినిమమ్, నీ బేసిక్ నీడ్ ఒక రోజుకి నీకు 3 పూటలు తిండుంటే బతుకుతావా? 3 పూట్ల తిండి. అలా అని ఉట్టి అన్నం కాదు. ఒక సాధారణ మనిషి 3 పూట్ల తృప్తిగా తినగలిగేవి వస్తాయి. అలా కాదు. ఎప్పుడు లగ్జరీగా అని అప్లై అయిపోతది. అని మిస్‌ఇంటర్‌ప్రిట్ చేస్తారు. వాటిని మెటీరియల్ వెల్త్ గ్యారంటీ లేని జీసస్ ఎప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు మెటీరియల్ వెల్త్ గురించి మాట్లాడలేదు. అసలు రాజ్య స్థాపన గురించే ఫిజికల్ కాదు అని అంటున్నాడు. ఆత్మకు సంబంధించింది మనలో దేవుడు స్థాపిస్తాడు. మన ద్వారా దేవుడు స్థాపిస్తాడు అని మాట్లాడుతున్నప్పుడు ఇంకా మెటీరియల్ వెల్త్ ఎలా వస్తది? మిస్‌ఇంటర్‌ప్రిటేషన్. దేవుని రాజ్య వాగ్దానాలన్నీ ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో, నువ్వు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకు, అవన్నీ ఆటోమేటిక్‌గా నీకు వచ్చేస్తాయి. నీకు కావాల్సినవన్నీ తీరుతాయి అనంటే, దేవుడా నాకు రూ. 1,00,000 జీతం గావాలి. అట్లయితేనే నేను పని జేస్తా. సో, నీకు ఉద్యోగము రూ. 10,000 లేదా రూ. 40,000 ఉద్యోగం వచ్చిందనుకో, నేను రూ. 1,00,000 ఉద్యోగం కోసమే అడిగిన, ప్రార్థన జేసిన. ఇస్తాడు. దేవుడు నాకిస్తాడు. నాకు కాకపోతే ఎవడికిస్తాడు? అని వచ్చిందని కాలదనుకోవడం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సొసైటీలో. ఎందుకు అంటే, దేవుడు నిన్ను ఉన్నతంగా పెడతానన్నాడు గదా! లిటరల్‌గా తీసుకోవడం. ఉన్నతం అంటే సెన్స్ నేను కంపెనీ సీఈఓ అయిపోతాను డైరెక్ట్‌గా. అలా తప్పుగా అర్థం చేసుకుంటూ వాక్యాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్న అవకాశాలను పోగొట్టుకొని జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే అలాంటి జనం కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో, నాట్ ఎవ్రీ టైమ్ మెటీరియల్ వెల్త్. ఇంకొకటి లూకా సువార్త 9 అధ్యాయంలో చూస్తే డినయింగ్ హిమ్సెల్ఫ్. ఆ 9 అధ్యాయం 23, 24 వచనాల్లో ఉంటది. ఏమనుంటది? డినై హిమ్సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు కాదనుకో అన్నట్టు. అంటే డినై యువర్‌సెల్ఫ్ అండ్ ఫాలో మీ అది యాక్చువల్‌గా ఉంటది. అలా అంటే కంప్లీట్‌గా నాకు ఏమి వద్దు అని లిటరల్‌గా అలా కాదు. బట్ ఏంటి? ఎక్కడైనా నువ్వు కంప్లీట్ కంఫర్ట్‌గా నేను మినిస్ట్రీకి రావాలంటే, నేనక్కడ ప్రీచింగ్‌కి రావాలంటే, లేదంటే నేను దేవుని వాక్యం అక్కడ వినడానికి రావాలంటే నాకు కారుంటేనే వస్తా. ఏ బండిలో పోకూడదా? బండి వెహికల్ కాదా? నీకు పోవడం ముఖ్యమా? కారులో పోవడం ముఖ్యమా? ఇలాంటివన్నమాట. సో, కంఫర్ట్ జోన్‌ని వదిలి వాక్యం కోసం పోవడం. అది అక్కడ దేవుని ఉద్దేశ్యం. మనోళ్ళేం జేస్తారు? వాక్యం వినడానికి పోవాలంటే కారులో పోతేనే దేవుని కోసం పోతున్నాం. అలా పోతేనే మంచి మర్యాద. ఇలాంటి ఇంటర్‌ప్రిటేషన్స్ తెస్తున్న రోజులివి. సో, ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకొకటేంటంటే ఆహ్, కంప్లీట్‌గా ఆహ్, యోహాను సువార్తలో ఉంటది. నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ నాది రాజ్యము దేవుని రాజ్య స్థాపన ఎక్కడ జరుగుతది అనంటే కంప్లీట్‌గా అప్పుడు ఉన్న పరిసెలు కానీ,
రాజ్యంలో ఉన్నవారు కానీ, యూతులు కానీ వాళ్ళు వెయిట్ చేసిన విధానం ఏందంటే లిటరల్‌గా పొలిటికల్ పవర్. వాళ్ళు రోమన్స్ యొక్క రూలింగ్ కింద ఉన్నారు గాబట్టి, వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే రోమన్ ఎంపైర్ అంతా పోయి లిటరల్‌గా ఒక పొలిటికల్ పార్టీగా, నేషనల్ పార్టీగా వచ్చేసే ఒక రాజు. లిటరల్‌గా, ఫిజికల్‌గా మేము చూడగలిగే రాజు అన్నట్టుగా ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ జీసస్ వాస్ టెల్లింగ్ ఏంటి అనంటే అది ఇలాంటి ఈ లోకపు సంబంధించిన ఒక రాజకీయమైన రాజ్యం కాదది. అది ఆయన ఉద్దేశ్యం. సో, ఎర్త్‌లీ ఆహ్, ఈ దాని మీద బిల్డ్ అయ్యే రాజ్యం కాదు దేవుని రాజ్యం. ఎర్త్‌లీ పొలిటీషియన్స్, పాలిటిక్స్ మీద బిల్డ్ అయ్యేది కాదు దేవుని రాజ్యం. కొన్ని వాల్యూస్‌ని కలిగి విలువలతో కూడినది. ఎటర్నల్ వాల్యూస్ కలిగి, నిత్యమైన వాల్యూస్. ఆ ఎటర్నల్ వాల్యూస్ మనం ఫిజికల్ వాల్యూస్ గురించి ఆలోచిస్తాం ఎప్పుడు కానీ, అది కాదు. సో, అది చెప్తూ వస్తాడు. యోహాను సువార్తలో చెప్తున్నప్పుడు యోహాన్ గారు ఎప్పుడూ కూడా దేవునికి సంబంధించిన యొక్క ఆహ్, పూర్వపు థింగ్స్ అంటే ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో చూస్తాము. వాక్యము దేవుని అయి ఉన్నది. దేవుని యొద్ద ఉన్నది. దేవుని నుంచి వచ్చింది. అవన్నీ తీసుకొనొస్తాడు. అలాగే ఆయన మెన్షన్ చేస్తూ రావడం ఏంది అంటే, ఈ లోకపు రాజ్యం మీద, ఈ లోకపు రాజులలాగా ఉండే రాజ్యం కాదది దేవుని రాజ్యం అనేది. దాని మీద దేవుని విలువలు కలిగినవి. దేవుడు చెప్పే విలువల్ని మీద బిల్డ్ అయ్యేదది దేవుని రాజ్యం. ఈ రోజు రాజుల మాదిరి ఈ పొలిటికల్ ఈ రోమన్ ఎంపైర్ మాదిరి కాదు అనేది యేసుక్రీస్తుల ప్రభువుల వారి సువార్త ఆయన చెప్పేది అనే విషయాల్ని మనకు క్లియర్‌గా యోహాన్ గారు తీసుకొనొస్తారు. సో, డోంట్ గెట్ డైవర్టెడ్ విత్ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్స్. దేవుని రాజ్యపు విలువల గురించి గాని, ప్రామిసెస్ గురించి గాని ఎప్పుడైనా సరే చాలా మటుకు మనము ప్రామిసెస్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఆ ప్రామిసెస్ ఏంటి అనంటే నీ అడుగుడి మీకియ్యబడును. మేజర్ థింగ్ అడుగుడి ఏమడిగినా ఇచ్చేస్తానా అంటే, ముందు వెనక వాక్యం చదవాలి కదా! ముందు వెనక వాక్యాలు ఏముంటాయి? నా చిత్తములో నువ్వు ఏమడిగినా నీకిస్తా. అంటే ఆయన ప్లాన్‌లో ఉండాలి ఫస్ట్. మనం అడిగేది ఆయన మహిమార్థమై, ఆయన ప్లాన్‌లో ఉన్నట్టుగా, దానికి తగిన రీతిలో మనము కావాలి అని రీజనబుల్‌గా ఉండి అడిగితే వస్తది. బట్ అలా కాదు. ఏదడిగినా ఇస్తాను కాబట్టి నేను డిగ్రీ చదువుకొని ఇంజినీరింగ్‌లో ఐటీ ప్రొఫెషనల్‌గా అయిపోవాలి. గూగుల్‌కి సీఈఓ అయిపోవాలి. అట్లా మీనింగ్‌లెస్‌గా, రీజన్‌లెస్‌గా కోరుకుంటే అవ్వము. అలాంటి ఇంటర్‌ప్రిటేషన్స్ వస్తున్న రోజులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా. అందుకే మనం ఈ క్లాసులన్నీ స్టార్ట్ చేయడమే ఇంటర్‌ప్రిటేషన్ ఎలా చేయాలి? ఎలా చేయకూడదని తెలుసుకోవడానికి మనం స్టార్ట్ చేసాం. సో, దేవుని యొక్క ప్రామిసెస్‌ని మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసే రోజులొస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి. సో, దేవుని రాజ్యం గురించి మనము ఇంతగా చూస్తున్నాము. మరైతే దేవుని రాజ్యానికి కొన్ని విలువలు కలిగి ఉండాలి. దానికి విశ్వాసిగా, ఒక చర్చ్‌గా, సాక్ష్యంగా ఉండాలి అని మనం చూస్తా ఉన్నాం గదా! మరి అలాంటి సాక్ష్యపు జీవితం కలిగి ఉండాలి. నాట్ ఓన్లీ పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సొసైటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవన్నీ కలిగి ఉండాలి అనంటే, మనకి కొన్ని ఎథికల్ వాల్యూస్ కూడా కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యం గురించి మాత్రమే చెప్పలేదు కానీ, దాంతో పాటు నీతి రాజ్యం గురించి, నీతికి సంబంధించిన విలువల గురించి కొన్ని చెప్తూ వస్తారు. ఆయన ఎలా జీవించాడో, అలాగే ఆయన ఎలాంటి బోధలు నీతి బోధ నీతికి సంబంధించిన జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? ఒక విశ్వాసిగా ఎలాంటి మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలి? అని గూడా చెప్తా వస్తారు. మనం ఈరోజు ఆ టాపిక్ కూడా చూస్తాం. ఎథిక్స్ ఆఫ్ జీసస్. తను బోధించిన బోధ ఎథికల్ వాల్యూస్ మీద ఏంటి? ఓవరాల్ లుక్ చూస్తే మనం యేసు యొక్క నీతి అవసరాలు, హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్స్ చారిత్రకమైన వ్యాఖ్యానాలు, డిఫరెంట్ పీపుల్ ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు ఎథికల్ వాల్యూస్ మీద. ఆ తర్వాత యేసు తన శిష్యులకు ఎలా బోధించారు? ఎథికల్ వాల్యూస్ గురించి ఎలాంటి టీచింగ్ ఇచ్చారు? ఎలాంటి ఇప్పుడు ఇనాగరేటెడ్ ఎస్కటాలజీ అండ్ ఎథిక్స్ అంటే ప్రారంభిత పరలోక శాస్త్రం, దేవుని యొక్క రాజ్యము, దాని యొక్క మరియు నీతి దానికి లింక్ ఏంటి? ఆ తర్వాత క్రిస్టియన్ ఎథిక్స్. మనకు క్రిస్టియన్‌గా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా
ఈ లోకంలో మనం కలిగి ఉండాల్సిన ఎథిక్స్ ఏంటి? అండ్ కాంటెక్స్ట్ లిమిట్స్. మనము ఏ సందర్భాన్ని బట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవసరతను బట్టి ఆ ఆజ్ఞలు ఎంతవరకు మనము ఆ కాంటెక్స్‌కి పరిమితం చేయాలి. అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ స్టేట్‌లో ఉన్న కాంటెక్స్ట్ వేరుంటది. పక్క స్టేట్‌లో ఇంకొక కాంటెక్స్ట్ ఉంటది. మనము వాల్యూస్ ఇక్కడ ఎలా ఉంటాయో అక్కడ కూడా అలాగే అప్లై చేయాలి అని ఉండదు. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్‌ని బట్టి ఆల్ కొంత లిమిటేషన్ ఉంటది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌ని బట్టి కొంత లిమిటేషన్ ఉంటది. సో, మనం సొసైటీని బట్టి, మన కాంటెక్స్ట్‌ని బట్టి కూడా కొంత లిమిటెడ్‌గా వాటిని తీసుకొనొస్తాం. అండ్ ఆహ్, డిసర్న్‌మెంట్, ఎక్స్‌పెక్టేషన్స్, ఎక్సెప్షన్స్ మినహాయింపులు మనకు ఏది చేయాలి, ఏది చేయొద్దు అని వివేచన జ్ఞానం. వీటన్నిటి గురించి మనం ఎథిక్స్‌లో చదువుతూ వస్తాం. దీని గురించి యేసు ప్రభుల వారు ఎలా చెప్పారు? ఏం చెప్పారు? ఎలా చెప్పారు? మనం ఎలా ఉండాలి? థాట్స్ ఆల్. అవి చూసుకొని మనం క్లాస్ క్లోజ్ చేయొచ్చు. యేసు యొక్క నీతి అవసరం ఏంటి? ఏంటి ఆయన చెప్పిన బోధ ఏంటి నీతి గురించి అంటే చాలా మటుకు మనము ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ కొండ మీద ప్రసంగంలో వింటూ వస్తాం. మనకి అందరికీ తెలుసు ముఖ్యంగా హ్మ్. ఇవి కోపం, కోపము, ద్వేషము, ఆహ్, ల వ్యభిచారం, మోహపు చూపు. మనం ఖచ్చితంగా కొంచెం బాగా కొద్దిగా బైబిల్ రెగ్యులర్‌గా చదివేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు, ఇంట్రెస్ట్‌గా ఏంటి అని క్రాస్ చెక్ చేస్తూ తెలుసుకునే వాళ్ళకైతే ఈ విషయం ఆల్రెడీ గమనించే ఉంటారు. పాత నిబంధనలో మనకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్ని బ్రీఫ్‌గా చేసి మనకు కొత్త నిబంధనలో 2 ఆజ్ఞల కింద మార్చారు. అలాగే కఠినంగా ఏవైతే మనకు ఆజ్ఞలు పాత నిబంధనలో కాలంలో దేవుడు నేర్పిస్తూ వచ్చాడో, కొత్త నిబంధనలో దాన్ని ఇంకా కఠినంగా అంటే ఇంకా క్రిస్ప్‌గా చేసి, పాత నిబంధనలో మర్డర్ చేయొద్దు అనంటే, కొత్త నిబంధనలో నువ్వు కఠినంగా మాట్లాడినా అది మర్డర్ చేసిన దాంతో సమానం అని చెప్తుంది. అవునా? అలాగే బొమ్మురు. వ్యభిచారం చేయొద్దు అని పాత నిబంధనలో అంటే, కొత్త నిబంధనకొచ్చేసరికి నువ్వు మోహపు చూపు చూసినా కూడా వ్యభిచారం కిందనే లెక్క అన్నాడు. అలా మనకు ఆహ్, మనకు ఆహ్, యేసు యొక్క ఆ నీతి ఎంత జాగ్రత్తగా నువ్వు జీవించాలి. ఆ వాల్యూస్‌ని నువ్వెంత రైచియస్‌గా మారడానికి, ఆ వాల్యూస్‌ని నువ్వు ఎంతగా క్యారీ చేయాలి అనేసి చెప్తూ, ఆ స్టాండర్డ్స్‌ని చూపిస్తూ వస్తాడనమాట యేసు ప్రభుల వారు. అందుకే కొంత ఈజీగా అనిపించినా, కొంత కఠినంగా ఉంటుంది. కొత్త నిబంధనకొచ్చేసరికి. మామూలుగా పాత నిబంధన కఠినం అనుకుంటాం కానీ ఇప్పుడు పాత నిబంధనలో రాజ్యాలు, రాజులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకరినొకరు చంపుకోవడం, యుద్ధం ఇవన్నీ కనిపిస్తది. మనకి పెద్దగా తెలీదు. కోపం, మర్డర్ అంటే మర్డరే, చంపడం అంటే చంపడమే. కానీ కొత్త నిబంధనకొచ్చేసరికి నువ్వు మాట కఠినంగా మాట్లాడినా అది చంపినట్టు సమానం అని చెప్తే అది ఎంత కష్టమైన థింగ్ ఫాలో అవ్వడానికి. అందుకే వాటిని పాటించాలి అంటే చాలా జాగ్రత్తగా, ఆ విలువల్ని కలగాలి అంటే చాలా ధైర్యం గావాలి. దేవుని యొక్క సహాయం చాలా కావాలి. దేవుని రాజ్యం అందుకే యేసు రాజ్య బోధ మనకు ఆయన గంభీరమైన నీతి ప్రమాణాలను అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. ఏంటి ఆ నీతి ప్రమాణాలు అంటే ఇవే. ఆయన డీప్ ఇన్నర్ రైచియస్‌నెస్ లోపల మన హృదయం మారాలి అని ఆయన కోరుకోవడం. జీసస్ యొక్క కింగ్డమ్ థియాలజీ మనకు ఆ మోరల్ స్టాండర్డ్స్‌ని మనలో నిలబెడుతుంది. మన లోపల ఉన్న ఇన్నర్ బీయింగ్ మారడం దేవుని రాజ్యంలోకి మనకు అర్హుల్నిగా చేస్తది. ఆ ఇన్నర్ బీయింగ్ మారడానికే ఈ ఈ ప్రమాణాలు, ఎథికల్ వాల్యూస్, మోరల్ స్టాండర్డ్స్ ఇవన్నీ అవసరమైతాయి. ఆ ఇన్నర్ బీయింగ్ అందుకే నీకు మనస్సులో నువ్వు ఆశ కలిగినా కూడా అది బయటికి పాపం కింద. నువ్వు మనసులో చెడు తలంపొచ్చినా అది బయటికి పాపమే. నువ్వు మనసులో ద్వేషించినా అది బయటికి చంపడమే. అందుకే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అంటాడు. నాకు నేను ఇష్టం. మనం ఎప్పుడు మనల్ని మనం అసహించుకోం. ఇప్పటి కాలంలో కొంచెం ఈ డిప్రెషను, సూసైడల్ థాట్స్ ఇవన్నీ రావటం వల్ల సెల్ఫ్ డినయల్ ఎక్కువ అవుతుంది గానీ, వాళ్ళ ప్రెషర్స్‌ని బట్టి వాళ్ళని వాళ్ళు చంపాలి, చంపుకోవాలి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. అది
అది అనదర్ సబ్జెక్ట్. మెడికల్‌కి సంబంధించి, సైకలాజికల్‌కి సంబంధించిన ఇష్యూ. బట్ కానీ యాక్చువల్ థింగ్ ఏందంటే 100కి 90% 95% వారిని వారు ఎవరు హేట్ చేసుకోరు. అందరూ వారిని వారిని ఇష్టపడేవాళ్ళే. అందుకే దేవుడంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే హీ సీస్ అవర్ ఇన్నర్ బీయింగ్. నీ లోపల హృదయంలో నువ్వు ఏదైతే నీ కోసం కోరుకుంటావో, అలా నీ పక్కన వాళ్ళ కోసం కూడా కోరుకోమంటాడు. అదే అవసరం అంటాడు. అది అలా జీవిస్తేనే నువ్వు ఆయన యొక్క రాజ్యానికి నువ్వు అర్హత కలుగుతావు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని నువ్వు తీసుకురాగలుగుతావు. అందుకే ఆయన రాజ్య బోధనకు మనకు ఈ ఈ ప్రమాణాలు అవసరం. అందుకే కింగ్డమ్ వాల్యూస్ ఎప్పుడు ఎథికల్ వాల్యూస్‌తో కలిపి ఉంటది. ఆయన చెప్తున్న సెర్మన్ ఆన్ ద మౌంట్, ఆ కొండ మీద ప్రసంగం కూడా కంటిన్యూస్‌గా ఉంటాయి. అన్నీ నీతి ప్రమాణాలు ఉంటాయి, ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. ఆయన కింగ్డమ్ వాల్యూస్ గూడా చెప్తా వస్తారనమాట. అలాగే ఈ చారిత్రక వ్యాఖ్యానాలు, డిఫరెంట్ హిస్టారికల్ కామెంటరీస్ మనం చూసినట్లయితే దాంట్లో కొంతమంది ఇప్పుడు క్యాథలిక్స్, లూథరన్స్, వీళ్ళు లిబరల్స్, వీళ్ళంతా ఏమనుకుంటుంటారంటే, క్యాథలిక్స్ ఏమంటారంటే వాళ్ళు కొంతమందికి మాత్రమే ఇవి అప్లై అయితాయి. కొంతమందికి మాత్రమే ఇవి అప్లై అయితాయి. ఏంటి ఆ కొంతమంది అనంటే ఆహ్, లైక్ ఇప్పుడు కొన్ని రూల్స్ ఆహ్, ఈ 19 మత్తయి సువార్త 19:21 ఎవరైనా చదువుతారా? 19:21. అందుకు యేసు, హ్మ్. నీవు పరిపూర్ణ అగుటకు కోరినెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, హ్మ్. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హ్మ్. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. హ్మ్. అంటే అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏంటి అంటే, ఒక రిచ్ పర్సన్ వచ్చి నేనేం జేయాలి? అందరికీ హెల్ప్ చేస్తున్నాను. బట్ నీ రాజ్యంలో నేను మెంబర్ అవ్వాలంటే ఏం జేయాలి? అని అడుగుతాడు. అంటే ఆయన ధ్యాసంతా ప్రాపర్టీ మీద ఉంది గాబట్టి దేవుడు ఆ ఆన్సర్ చెప్తాడు. సో, ఇక్కడ వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, కాథలిక్స్ యొక్క బిలీఫ్ ఏంటి అంటే, అలా ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి రిచ్ పీపుల్‌కి మాత్రమే అది వర్తిస్తది. అలాంటి వాళ్ళకి మాత్రమే, అలా ఆలోచించే వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తది. అంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని, ఇది మనకు కాదు. ఈ వాక్యం పలానా వాళ్ళకి, ఈ వాక్యం పలానా వాళ్ళకి, ఇది మనకు కాదు. అలా లిమిట్ చేసేసుకుంటారనమాట. అలా అలాంటి ఆలోచనలు కూడా కొంతమంది చేస్తారు. అదే ఈ లూథరన్స్, లిబరల్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది ఈ లా ద ధర్మశాస్త్రం ఏదైతే పాపం అని చూపిస్తే అదే పాపం. ఆహ్, మన మన పాపాన్ని మనకు చూపించి మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపియడం వరకే లా. సొసైటీకి అవసరంలే. నువ్వు దేవుని దగ్గరకొస్తే చాలు. సొసైటీలో ఎట్లైనా బతుకు. నువ్వు దేవుని దగ్గరికి మాత్రం వస్తే చాలు. అంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానే. చర్చికెళ్ళే టైం అవుతుంది. పక్కన ఎవరో బాగా పడిపోయారు యాక్సిడెంట్ అయ్యి. ఏం చేయాలి? దేనికి ప్రయారిటీ ఇస్తావు అని. అప్పుడు ఇట్లాంటివి ఏంది అనంటే, నువ్వు ఆదివారం మందిరానికి రావాలి. సో, అవసరంలే అవతల చచ్చిపోయినా పర్వాలేదు. నువ్వు మందిరానికి రా. జస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నానండి. ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంటే క్షమించండి. ఎగ్జాంపుల్‌కి తీసుకున్నానంతే. అంటే నువ్వు లాని ఎలా తీసుకుంటారు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావడం వరకే ధర్మశాస్త్రం పని. వారు సంఘములో ఎలా ఇతరులతో రిలేషన్ కలిగి ఉన్నారో అదంతా అవసరం లేదు అని కొంతమంది బిలీఫ్. మరికొంతమంది ఇట్లా లిబరల్స్ అనేవాళ్ళు ఏందనంటే ఆహ్, సోషల్ ఎథిక్స్, పర్సనల్ ఎథిక్స్ కలిగి ఉంటే చాలు. ఆహ్, మార్పు అవసరంలా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, గాంధీ గారున్నారు. గాంధీ గారు యేసుక్రీస్తుల వారి యొక్క బోధ నచ్చింది ఆయనకి. కానీ ఆ బోధన కలిగిన జీవితం క్రైస్తవుల దగ్గర లేదు కాబట్టి క్రైస్తవులు నచ్చల. అలా. అంటే ఆ టీచింగ్స్ బాగున్నాయనుకో, ఇప్పుడు ఏ రిలిజియన్‌లో అయినా కొన్ని మంచి టీచింగ్స్ ఉంటాయి. సో, టీచింగ్‌ని తీసుకుంటాం, కన్వర్షన్ అవసరం లేదు అని బోధించే వాళ్ళు కొంతమందుంటారు. అలాగే యేసుక్రీస్తు యొక్క ఎథి బోధించిన ఎథికల్ వాల్యూస్ మనకి ఫ్యూచర్‌కి, ఇప్పటికి గాదు. ఫ్యూచర్‌లో
దేవుడు రాజ్యం వచ్చినప్పుడు అవసరం. ఇప్పుడు కాదు అనేవాళ్ళు కొంతమందుంటారు. అలాగే లిటరల్‌గా కొన్ని తీసుకునేవాళ్ళు. లిటరల్‌గా దేవుడు చెప్పినది ఆ వాక్యాన్ని అలాగే పాటించాలి. గాయం చేయగూడదు. కొంచెం గూడా ప్రాణహాని చేయకూడదు. మర్డర్ చేయగూడదు. కాబట్టి చీమకు కూడా హాని చేయగూడదు. నెమ్మదిగా నడు. దోమని చంపొద్దు, చీమని చంపొద్దు, ఈగని చంపొద్దు. ఇట్లా ఆలోచించే వాళ్ళు గూడా కొద్దిమందుంటారు. అలా అంటే రకరకాల వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారనేది నేను చెప్పాలనే ఉద్దేశ్యం. దేవుని వాక్యాన్ని యాక్చువల్‌గా తీసుకోవాల్సిన విధానం కాకుండా, వారికి ఎలా కావాలో అలా మాత్రం తీసుకుంటున్నారు. కానీ అలా కాకుండా పర్ఫెక్ట్‌గా అంటే దేవుడు ఏ ఉద్దేశ్యంతో వాటన్నిటిని చెప్తూ వస్తున్నాడు. ఆ ఉద్దేశానికి అనుగుణంగా మనము జీవిస్తూ పోవాలి. అలాగే యేసుక్రీస్తుల వారు వాళ్ళ శిష్యులకు చెప్తారు. శిష్యులకు కొన్ని బోధిస్తారు. టీచింగ్ డైరెక్ట్‌గా నువ్విలా ఉండాలి. నువ్విలా ఉండకూడదు. నాట్ జస్ట్ స్పిరిచ్యువల్. ఎథికల్ వాల్యూస్ కూడా కలిగి ఉండాలి. అందుకే మనము చూసినట్లయితే యేసుక్రీస్తుల వారు ప్రభువారు ఆకలి కొనేవారిని ఆదరిస్తాడు. బియాండ్ ఆ కల్చర్, బియాండ్ ఆ ట్రెడిషన్స్, కస్టమ్స్ వాటిని దాటి ఎందుకంటే దేవుడి యొక్క ఆ యొక్క విలువలు ఏంటి అంటే మనిషి ముఖ్యం. మనిషి మారడం ముఖ్యం. మనిషిని ప్రేమించడం ముఖ్యం అనేవి చూపించడానికి. ఆ ఎథికల్ వాల్యూస్‌ని కూడా చూపించడానికి. నువ్వు శత్రువునైనా ప్రేమించు, శత్రువుకి కూడా హాని చెయ్యొద్దు అని చెప్పడమే గాదు కానీ, చూపించాడు. మనకు గుర్తున్నట్లయితే యేసుక్రీస్తుల వారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సైనికుల్లో పేతురు ఒకరి చెవు కట్ చేస్తే దేవుడు వారిస్తారు. యేసుప్రభుల వారు వారిస్తారు. అలా చేయకూడదు అనేసి అతన్ని హీల్ చేస్తారు. సో, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. అంటే శిష్యులకి డైరెక్ట్‌గా టీచ్ చేయడం. నువ్వు శత్రువైనా సరే వారిని ఏమనొద్దు. వారిని క్షమించేసేయి. అండ్ వాళ్ళ కల్చర్‌లో, వాళ్ళ కాంటెక్స్ట్‌లో ఈ కుష్ఠరోగులంతా పాపులని, వ పాపం వ్యభిచారం చేసిన వాళ్ళు పాపులు. సో, వారి దగ్గరికెళ్ళకూడదు. వాళ్ళు కనిపిస్తారు. ఆళ్ళతో కొట్టేసి చంపేయాలి. ఇవన్నీ వాళ్ళ కస్టమ్స్‌లో ఉన్నప్పుడు, అవన్నిటిని దాటి ఆ సమరయల్ని మీట్ అవ్వడం గాని, వాళ్ళందరిని శిష్యులతోనే చేశాడు. కలిసి చేశాడు ఇవన్నీ. అంటే డైరెక్ట్‌గా శిష్యులకి చెప్పటం, చూపించటం. ఆయన జీవితం ద్వారా ఆయన వాళ్ళకి చూపించటం. సో, ఆ టీచింగ్ అంతా ఇస్తూ వచ్చాడు. శిష్యులు ఎందుకు అంటే నెక్స్ట్ ఆయన మిషన్‌ని క్యారీ చేసేవాళ్ళు కాబట్టి, ఆ ఎథికల్ టీచింగ్స్‌ని అందరు బిలీవర్స్‌కి, శిష్యులకి నేర్పించాడు అనంటే, ఇప్పుడు మనం ఆయన విశ్వాసంగా ఆయన మీద విశ్వాసంగా జీవించి, ఆయన బిడ్డలమై, ఆయన పిల్లలము, ఆయన శిష్యులము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ అప్లై అవుతాయి. కేవలం ఆ 12 మందికే కాదు, ఆ 72 మందికే కాదు. దేవుడిని నమ్మిన యేసుప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసికి ఈ అన్నీ అప్లై అవుతాయి. అలాగే ఇనాగ్రేటెడ్ ఎస్కటాలజీ అండ్ ఎథిక్స్. ఆల్రెడీ బట్ నాట్ యెట్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొన్ని. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ హోప్. ప్రెజెంట్ బ్లెస్సింగ్స్ అండ్ ఫ్యూచర్ హోప్. ఇది ఏంటి అంటే కింగ్డమ్ ఆల్రెడీ వచ్చింది అంటే ఆయన ద్వారా. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అది స్టార్ట్ అయింది. జీసస్ యొక్క హై ఎథికల్ స్టాండర్డ్ అదేం చేస్తది అంటే, ఒక గోల్‌ని సెట్ చేస్తది. ప్రెజెంట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? అండ్ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే రాజ్యస్థాపన స్టార్ట్ అయింది అని అంటున్నామో, అది కంప్లీట్ అవ్వాలి అనంటే, మనకొక గోల్ ఉంది. మనకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ ఎప్పుడు కంప్లీట్ అవుతది అంటే, ఆయన రాజ్య స్థాపన జరిగినప్పుడు. అది కంప్లీట్‌గా అంటే స్టార్ట్ అయింది. కంప్లీట్‌గా ఆయన రాజ్యం ఫుల్‌ఫిల్ ఎప్పుడవుతుందంటే, మళ్ళీ తిరిగి వచ్చి విశ్వాసులందరిని ఆయన కొనిపోబడినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్ అవుతది. అయితే, అయితే అది జరగాలి అనంటే, అందరూ కూడా ఆయన చెప్పిన విలువల ప్రకారం జీవించాలి. మనకున్న ప్రెజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే విశ్వాసులంగా వి ఆయన చెప్పిన విలువల్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేయాలి. పాటించాలి. సంఘము విట్‌నెస్ చేయాలి వాల్యూస్‌ని. అప్పుడు అవి క్యారీ చేస్తున్నప్పుడు ఆ ఫ్యూచర్‌లో మనము అది కంప్లీట్ అయ్యేది చూడగలుగుతాం. అది అందుకే పూర్తి కాలేదు. ఇంకా ఆ వాల్యూస్ లేకుండా జీవించే వాళ్ళు ఎవరైతే
అది చూసిన ప్రతిసారి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం కంప్లీట్ ఫార్మేషన్లోకి రావాలి అని అంటే మనము మన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళాలి. అలా నశించిపోయే వారిని ఆత్మల్ని రక్షిస్తూ మనం ఒక వాల్యూస్ని, ఎథికల్ వాల్యూస్ని, గాడ్లీ వాల్యూస్ని కలిగి ఒక చర్చ్‌గా దేవుని రాజ్యపు యొక్క విలువలకి సాక్ష్యంగా జీవిస్తూ వెళ్ళినప్పుడే అది కంప్లీట్ అవుతది. అదే క్రిస్టియన్ ఎథిక్స్ ఇన్ వరల్డ్. మనం క్రిస్టియన్‌గా మనము ఫోర్స్డ్‌గా దేవుడిని నమ్ముతున్నామా? పీస్‌ఫుల్‌గా మనము మనకు ఇష్టంగా చేస్తున్నప్పుడు పని. Christians are encouraged to work for a just society using legal and peaceful means. Ethics are for believers. ఫోర్స్డ్‌గా విశ్వాసాన్ని దేవుని యొక్క విశ్వాసాన్ని నువ్వు నమ్ము అని ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. పీస్‌ఫుల్‌గా, లీగల్‌గా నువ్వు ఇష్టంగా ఎప్పుడైతే దేవునికి సాక్ష్యంగా నిలబడతావో ఆటోమేటిక్‌గా అవతలోళ్ళు తెలుసుకుంటారు. అందుకే క్రిస్టియన్ ఎథిక్స్ ఏంటి అనంటే నీకు అర్థమైంది సత్యమని. నమ్ము. నమ్మి ఆ నమ్మకం మీద నిలబడు. ఆ నిలబడిన విధానాన్ని ప్రజలకి చూపించు. నీ జీవితం ద్వారా చూపించు. అందుకే చాలామంది వెనకడుగేసేది ఎందుకంటే చెప్తారు గానీ వాళ్ళు జీవించరండి. చెప్తారు కానీ జీవించరు. మన సంఘాల్లోనే గొడవలెక్కువ జరుగుతుంటే పక్కనోళ్ళకి పోయి కోప్పడొద్దని ఎలా చెప్తామండి? అందుకే క్రిస్టియన్ ఎథిక్స్‌ని మనం కరెక్ట్‌గా ఫాలో అయితే ప్రపంచం ఆటోమేటిక్‌గా చూస్తది మన వైపు. అప్పుడు మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లే ఎవరిని. ఆ ఎథిక్స్ ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తాయి. మనమన్నీ లీగల్, పీస్‌ఫుల్‌గా జరగాల్సినవి. నిజంగా మనం ఇల్లీగల్ అయినప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలి, భయపడాలి అండ్ భయపెట్టాలి జనాల్ని? మనం న్యాయబద్ధంగా, శాంతియుతంగానే ప్రజల్ని మార్చే ప్రయత్నం చేద్దాం. సమాజాన్ని మార్చడం అంటే మార్చడం ఇన్ ద సెన్స్ యేసుక్రీస్తుని నమ్ముకో అని మార్చడం కాదు. విలువలు కలిగి జీవించడం. ఇప్పటికీ చాలామంది ఆడపిల్లల్ని చంపేవాళ్ళున్నారు. ఇప్పటికీ ఆడపిల్లలకి ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఉండనే ఉన్నారు. ఎందుకు? వాల్యూ లేదు. పక్కన యొక్క ఇంకొక హ్యూమన్‌కి రెస్పెక్ట్ లేదు. మనుషులు కొట్టుకొని చచ్చిపోతున్నారు. చంపేసుకుంటున్నారు. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. వాల్యూస్ లేవు. ఒక క్రిస్టియన్ వాల్యూ కలిగి జీవిస్తే ఎలా ఉంటుందో ప్రపంచం చూస్తే ఆటోమేటిక్‌గా అందరి సొసైటీ మారిపోతది. అదే అంటారు. ప్రభుల వారి ఫోకస్ అంతా అదే. అండ్ కాంటెక్స్ట్‌ని బట్టి లిమిట్ చేయడం ఏంటంటే సమ్ టీచింగ్స్ వర్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. లూకా సువార్త 9వ అధ్యాయంలో, తర్వాత 22లో కొద్దిగా మోడిఫై చేయనారు. ఎందుకు అంటే రిచ్ యంగ్ రూలర్ అది అందరికీ వర్తించదు. ఇప్పుడు ఏంటి అనంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్. ఆహ్, రిచ్ మ్యాన్ నువ్వు రాలేవు. నువ్వు నువ్వు చాలా కష్టము. రిచ్ పీపులు దే దేవుని రాజ్యంలోకి రావడం చాలా కష్టం అని చెప్తాడు యేసుప్రభువారు. అంటే ప్రత్ ఆస్తి ఉండడం తప్ప, ప్రాపర్టీ ఉండడం తప్ప అది గాదు. ప్రాపర్టీ మీద మనసు ఉండడం అందుకే మోడిఫై అయితది. నీవు స్పెసిఫిక్‌గా నీ మనసు ఎక్కడుంది? ఇప్పుడు ప్రాపర్టీ కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీని వదిలేసి రావడం కష్టం అంట. నీ మనసు ఎక్కడుంది? దేవుని పూర్ణ సేవకి పిలుపొచ్చింది. కానీ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎట్లా దేవా? వాళ్ళొద్దంటారే, వీళ్ళొద్దంటారే. నువ్వు వాళ్ళొద్దు, వీళ్ళొద్దు అంటున్నారంటే నువ్వు ప్రయారిటీ వాళ్ళకిస్తున్నావా? దేవుని మాటకిస్తున్నావా? అక్కడ అంటే ఒక కాంటెక్స్ట్‌ని మనం తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ వరకు ఉంటది ఆ ఇన్‌స్ట్రక్షన్. అది అన్నిటికి అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్‌లో చాలా మనకు కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఇక్కడున్న కల్చర్ ఏంటి అంటే ఆడవారు చీర కట్టుకుంటారు. తల మీద ముసుగు వేసుకుంటారు. అది విశ్వాసలంగా వాళ్ళు చర్చ్‌లో నడుచుకునే విధానం. అబ్రాడ్‌లో కూడా అలాగే చేయాలి అనంటే ఎలా? అది అక్కడ కాంటెక్స్ట్ కాదు. వాళ్ళకున్న వాతావరణానికి, వాళ్ళు చేసే వర్షిప్ స్టైల్‌కి అది కాదు. సో, అది వాళ్ళు వేసుకోవట్లేదు కదా! అని వాళ్ళు పాపులని మనం కన్సిడర్ చేయకూడదు. సో, కొన్ని రూల్స్, కొన్ని స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ వారి వారి కాంటెక్స్ట్‌ని బట్టి మారుతూ ఉంటుంది.
వారి యొక్క ఏరియాని బట్టి, వారి యొక్క కల్చర్‌ని బట్టి కొన్ని చేంజెస్ వస్తుంటాయి. కానీ అది బైబిల్ పరంగా కరెక్టా కాదా మనం చూస్తూ ఎళ్ళాలి అంతే. అండ్ ఫైనల్ ఎక్సెప్షన్స్ అండ్ డిసర్న్‌మెంట్. ఏవి మినహాయించాలి, ఏవి ఫాలో అవ్వాలి అనే క్లియర్ డిసర్న్‌మెంట్ మనం కలిగి ఉండాలి. అందుకే మనకు ఈ హెర్మెనౌటికల్ బేసిస్ అనేది చాలా అవసరం. వాక్యాన్ని క్లియర్‌గా ఎలా కరెక్ట్ వేలో అప్లై చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి అని చూడడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఎథికల్ వాల్యూస్‌ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనము ఖచ్చితంగా ఇవన్నీ ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్‌గా లేకపోతే చాలా వరకు మనము మిస్‌ఇంటర్ప్రిటేషన్‌లోకి వెళ్ళిపోతాం. ఈ ఇప్పుడు అన్న ఆ కాంటెక్స్ట్ అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో, మనం ఏంటంటే ఈ మనం ఈ వచనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే నేను ఇంగ్లీష్‌లో చదువుతాను. అండ్ ఐ సే టు యూ హూఎవర్ డివోర్సెస్ హిస్ వైఫ్ ఎక్సెప్ట్ ఫర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అండ్ మ్యారీస్ అనదర్ కమిట్స్ అడల్టరీ అండ్ హూఎవర్ మ్యారీస్ హర్ హూ ఈస్ డివోర్స్డ్ కమిట్స్ అడల్టరీ. ఇది ఏంటి? ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందా? దానికి మాత్రమే ఆ ఇన్‌స్ట్రక్షన్ ఆ కాంటెక్స్ట్‌కి మాత్రమే ఎక్సెప్షన్. ఎలా జరుగుతుంది? ఇది పర్సనల్ ఒపీనియనా? పబ్లిక్ అందరికీ అప్లై చేయొచ్చా? ఇలాంటి కొన్ని క్లియర్‌గా మనం డిజైన్‌మెంట్ కలిగి మనము కరెక్ట్‌గా చూసి దాన్ని రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేసుకొని అప్లై చేయాల్సుంటుంది. ఇక్కడ చెప్పిన సందర్భం అందుకే ఒక వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ చెప్పిన సందర్భం ఎవరికి? ఎలాంటి ప్రజలకి? ఎందుకు చెప్పాల్సొచ్చింది? ఎవరు చెప్పాల్సొచ్చింది? దాన్ని అలా చెప్పడం వల్ల వారికి ఎలా అప్లై అవుతుంది? మనకి ఎలా అప్లై అవుతుంది? కరెక్ట్ వేలో మనము ఇంటర్ప్రిట్ చేయాలి. అందుకే ఈ ఎథికల్ వాల్యూస్‌ని నేర్చుకోవాల్సిన ఈ జీసస్ యొక్క టీచింగ్స్‌ని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనంటే ఇవన్నిటికి మనకు అప్లై అవుతూ వస్తుంది. సో, మనం ఒకసారి ఓవరాల్ మనం చూసుకున్నవి ఏంటి అనంటే ఫైనల్ కంక్లూషన్ ఇవ్వబోతున్నాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని గురించి దేవుని రాజ్యం గురించి మనం ఏం చూసాం? ప్రెజెంట్ వచ్చింది. ఫ్యూచర్‌లో ఉంది. సో, ఆల్రెడీ వచ్చింది. కానీ కంప్లీట్ అవ్వలేదు. నాట్ యెట్. కంప్లీట్‌గా పూర్తి అవ్వలేదు. మనం ఎక్కువగా స్పిరిచువల్ ఫోకస్ చేస్తాం. రాజకీయంలా కాక ఆధ్యాత్మికంగా ఉంటుంది. దేవుని రాజ్యం ఈజ్ స్పిరిచువల్ మోర్ దాన్ పొలిటికల్. అండ్ పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ థాట్ లీడ్స్ టు కమ్యూనిటీ రెన్యువల్. మన పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా సమాజాన్ని మార్చడం. అది దేవుని రాజ్యం యొక్క వాల్యూ. అండ్ చర్చ్ రిఫ్లెక్ట్స్ కింగ్డమ్ వాల్యూస్. చర్చ్ అనేది కింగ్డమ్ కాదు. కానీ అది కింగ్డమ్ వాల్యూస్‌ని చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అండ్ హోప్ ఈజ్ అల్టిమేట్ రెస్టరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. మనకు అన్నింటికి అంతిమంగా ఆశ, మనకు ఫ్యూచర్ పట్ల ఉన్న ఆశ, మన ఆ హోప్ అనేది మనం చూపిస్తాం. అండ్ యేసు యొక్క నీతి బోధ ఎథికల్ వాల్యూస్‌కి ఏంటి అనంటే ఫర్ ఆల్ బిలీవర్స్. అది అందరికీ. నాట్ జస్ట్ అది కేవలము స్పిరిచువల్‌కి సంబంధించింది కాదు. అందరి విశ్వాసుల కోసం. అండ్ రూటెడ్ ఇన్ ఇనాగరేటెడ్ ఎస్కటాలజీ. ఎక్కడ స్టార్ట్ అవుతది అనంటే ఎప్పుడైతే మనము విశ్వాసులంగా మనము మనల్ని ప్రకటిసుకుంటామో, దేవుని నమ్మాను అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనలో రూట్ అవుతది. అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ లివింగ్ విత్ దట్ ఎథికల్ వాల్యూస్. అండ్ ఇది నాట్ లీగలిస్టిక్ బట్ కాల్స్ ఫర్ ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఒక ఫిజికల్ థింగ్ కాదు. ఫిజికల్‌గా నువ్వు జస్ట్ బయట వరకు ప్రకటించేది కాదు కానీ, లోపల అంతరాత్మలో మార్పు దానికి పిలుపునిస్తుంది. అండ్ గోల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ హోల్‌నెస్. పరిపక్వత. మనము మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడానికి ఇవి పనికొస్తది. అండ్ అలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయాలి. అండ్ నీ సంపూర్ణ లక్ష్యంగా ఉండాలి. ఏంటి అనంటే నువ్వు వాల్యూస్‌ని కలిగి జీవించటం, తద్వారా సొసైటీని మార్చటం. అండ్ నాట్ టు బి ఫోర్స్డ్ ఆన్ అన్‌బిలీవర్స్. ఇది బలవంతంగా రుద్దకూడదు. ఎవరికి కూడా బలవంతంగా రుద్దకూడదు. అది యేసు ప్రభువుల వారు చెప్పిన బోధ. నువ్వు నిలబడు. నువ్వు పాటించు. అండ్ దెన్ ఆటోమేటికల్లీ వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారు. సో, ఈ విధంగా జీవించాలి అని దేవుడు మనకు చెప్తూ వస్తున్న ఆహ్, సూక్తులు అండ్ ఇన్‌స్ట్రక్షన్స్, టీచింగ్స్ యేసు ప్రభువుల వారు మనకిచ్చిన టీచింగ్స్. థాంక్ యూ సో మచ్.